నెక్స్ట్ భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడికి రేవంత్ రెడ్డి సన్నిహితుడికి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ దక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడికి టికెట్. నిజామాబాద్కు జీవన్ రెడ్డి, మెదక్కు నీలం మధు, ఆదిలాబాద్ నుంచి ఆక్రమ్ సుగునకు ఛాన్స్. 4 స్థానాలకు అభ్యర్థులు ఖరారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయట. అంటే మొత్తం 17లో ఒక 4 మినహాయిస్తే మిగతా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 13 స్థానాలకి ఇంకా 4 పెండింగ్లో ఉన్నాయి. ఆ 4 ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అండ్ హైదరాబాద్. లోక్సభ ఎన్నికలకు తెలంగాణలోని మరో 4 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. పెండింగ్లో ఉన్న 8 స్థానాలకు గాను 4 స్థానాలు భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లకు అభ్యర్థులు ఖరారు చేసింది. నిజామాబాద్ టికెట్ను పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డికి కేటాయించగా తీవ్ర పోటీ నెలకొన్న భువనగిరి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కింది. ఆదిలాబాద్కు ఆత్రం సుగుణ, మెదక్కు నీలం మధును అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను బుధవారం రాత్రి ఏఐసిసి విడుదల చేసింది. పోటీ తీవ్రంగా ఉన్న ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ చాలా జాగ్రత్తగా వినాలి ఇది, ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానం ఎట్లుందో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. స్థానాలను పెండింగ్లో ఉంచింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన 8వ జాబితాలో కలిపి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 209 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 8 సీట్లపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న మరో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి ఈ నెల 31న సిఈసి భేటీ కాబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సామాజిక సమీకరణాల వల్లే జాప్యమట. రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్కు సామాజిక సమీకరణాల దృష్ట్యా అభ్యర్థులు ఖరారు ఆలస్యమవుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ప్రకటించిన 4 స్థానాల్లో 2 చోట్ల రెడ్డి సామాజిక వర్గానికి, 1 చోట బీసీకి అవకాశం కల్పించింది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో గిరిజన మహిళకు టికెట్ కేటాయించింది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో 6 చోట్ల బీసీలను అభ్యర్థులుగా ప్రకటించింది. బీజేపీ సైతం బీసీలకు 5 టికెట్లు ఇచ్చింది. బీఆర్ఎస్ 6 ఇచ్చింది, బీజేపీ 5 టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు 13 అభ్యర్థులను ప్రకటించగా 3 స్థానాలకు మాత్రమే బీసీలను అభ్యర్థులుగా నిలిపింది. దీంతో మిగతా పార్టీలు బీసీలకు పెద్దపీట వేయగా కాంగ్రెస్ బీసీలకు తక్కువ సీట్లు కేటాయిస్తే బీసీలు దూరమవుతారని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఖమ్మం స్థానానికి బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే చర్చ కాంగ్రెస్లో జరుగుతున్నదట. ఇదిలా ఉండగా లోక్సభ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న అభ్యర్థులు, వారి బంధువులు టికెట్ల కోసం రేవంత్కు ఆయన నివాసం యమునా బ్లాక్లో కలిసి విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం విమానంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్న రేవంత్ రెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డిని కలిసి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి ఖమ్మం టికెట్ కేటాయించాలని కోరినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ టికెట్ కోసం నరేష్ జాదవ్ టికెట్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఓయూ విద్యార్థి ఉద్యమ నేతలతో ఒకరైన పున్నా కైలాష్ నేత బీసీ ఉద్యమకారుల కోటాలో ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ఈసీ భేటీ ముగిసిన అనంతరం రేవంత్ హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారట. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. భువనగిరి టికెట్ని చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినారు. కాంగ్రెస్ ఇంత పెద్ద చర్చ జరుగుతున్న రాష్ట్రంలో బీసీలకు టికెట్లు ఇవ్వాలన్న చర్చ జరుగుతున్నా వీళ్ళు ఇప్పుడు ప్రకటించిన 13 స్థానాల్లో ఇచ్చింది ఎక్కడెక్కడండి? ఇచ్చింది కేవలం 3 స్థానాలకు ఇచ్చినారు. 3 స్థానాల్లో బీసీలను ప్రకటించినారు. 1 జహీరాబాద్లో సురేష్ షెట్కార్, 2 సికింద్రాబాద్లో దానం నాగేందర్, 3 నిన్న ప్రకటించిన మెదక్లో నీలం మధు. ఒక్కసారి ఆలోచించండి, ఈ 3 స్థానాల్లో గెలిచే స్థానాలు ఎన్ని ఉన్నాయో. సికింద్రాబాద్లో దానం నాగేందర్ గెలిచే అవకాశం ఉందా? ఓడిపోయే సీట్లు అక్కడ టికెట్ కేటాయించారు. జహీరాబాద్లో అంత ఈజీగా ఖచ్చితంగా గెలవగలుగుతుందని చెప్పగలుగుతామా? అక్కడ కూడా ఫైట్ చాలా టఫ్గా ఉంటుంది. అండ్ అందులో ఆ సురేష్ షెట్కార్కి సంబంధించిన సామాజిక వర్గం కూడా సరే వాళ్ళకి ఇవ్వద్దు అని ఎవరు చెప్తలేరు. కానీ మేజర్ కమ్యూనిటీస్గా ఉన్న యాదవ్స్ కానీ, గౌడ్స్ కానీ, ముదిరాజ్ కానీ, మున్నూరు కాపు కానీ, పద్మశాలి కానీ, లేదు ఎంబీసీ కులాల్లో ఉన్న కులాలు కానీ వీళ్ళెవ్వరికీ లేకుండా ఒక సామాజిక వర్గానికి ఇచ్చినారు. ఓకే, కాదనట్లేదు, సంతోషమే. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అది జహీరాబాద్ అట్లా. మెదక్లో ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన నీలం మధుకి టికెట్ కేటాయించారు. ముదిరాజు కమ్యూనిటీకి టికెట్ ఇచ్చామని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్లో మీరు ఒక్కసారి గమనించండి, ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది.
మీరు ఏమనుకున్నా మెదక్లో సిద్దిపేట హరీష్ రావు నియోజకవర్గం, గజ్వేల్ కేసీఆర్ నియోజకవర్గం, అండ్ దట్టు మీరు మెదక్ పార్లమెంట్ పరిధిలో తీసుకుంటే, మెదక్ జిల్లాలో తీసుకుంటే 7 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ 7 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. నా దగ్గర డేటా ఉన్నది. మీరు ఇస్తున్న టికెట్లు ఎవరికి ఇస్తున్నారు అంటే గెలుస్తారో లేదో ఖచ్చితంగా ఓడిపోతారన్న ప్లేస్లో ఇప్పుడు టికెట్లు ఇస్తూ ఉన్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు చూడండి, ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 3 ఉమ్మడి మెదక్లో. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ద్రోహం ఏంటో ఒక్కసారి గుర్తుంచుకోండి. మనం ఓట్లు వేసే యంత్రాలుగానో లేకపోతే ఎలక్షన్లకు ముందు జై బీసీ అని ఎగురుకుంటా పోయి ధర్నాలు చేసి ఓ 4 రోజులు నడిపించి ఎవరికి వాడు సంఘాలు జేబులలో డబ్బులు నింపుకొని వానికి వీనికి ప్రచారం చేసి, ఇది తప్ప మనం చేస్తున్నది ఏమన్నా ఉందా? ఒక్కరైనా బీసీలను చైతన్యం చేసే ఒక పనికి ఏమైనా కార్యక్రమానికి ఫస్ట్ స్టార్టింగ్ డే నుంచి ఎవరైనా తీసుకున్న ఆ కార్యాచరణ తీసుకున్న ఒక్క సంఘం అని ఉన్నదా? ఏమన్నంటే ఎలక్షన్లు రాగానే ప్రెస్ మీట్, ఎలక్షన్ రాగానే సోమాజిగూడ ప్రెస్ బుక్ చేయాలా, ప్రెస్ మీట్ పెట్టాలా, ఓ జాతిని ఉద్దేశించి దంచాల స్పీచ్లు. అంతకు మించి మీరు చేస్తున్న ఒక్క పనన్న ఒక్కసారి చూడండి. మెదక్లో మొత్తం ఇక్కడున్న స్థానాలు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 కాంగ్రెస్ గెలిచింది, 7 బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ ఎక్కడెక్కడ గెలిచింది? మెదక్లో గెలిచింది, నారాయణఖేడ్లో గెలిచింది, ఆందోళనలో గెలిచింది. బీఆర్ఎస్ ఎక్కడ గెలిచింది? పటాన్చేరు గెలిచింది, సంగారెడ్డి గెలిచింది, నారాయణపూర్ గెలిచింది, జహీరాబాద్ గెలిచింది, సిద్దిపేట గెలిచింది, గజ్వేల్ గెలిచింది, దుబ్బాక గెలిచింది. మళ్ళీ దట్టు ఇక్కడ మెదక్ నుంచి బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీలో ఉన్నారు. ఆయన బలమైన క్యాండిడేట్గా అక్కడ కనబడతా ఉన్నారు. ఇంత ఫైట్ మధ్య ఒక బీసీకి ఇక్కడ టికెట్ కేటాయించినారు. వై? ఎందుకు నల్గొండలో ఈజీగా గెలవగలిగే నల్గొండలో బీసీలకు ఎందుకు టికెట్లు ఇవ్వరు? ఈజీగా గెలవగలిగే ఖమ్మంలో బీసీలకు ఎందుకు టికెట్లు ఇవ్వరు? గెలుపు అవకాశాలున్న భువనగిరిలో ఎందుకు బీసీలకు టికెట్లు ఇవ్వరు? ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఇంకా మిగతా నియోజకవర్గాలు ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్లో బీసీకి ఇస్తారు చూడండి. హైదరాబాద్లో బీసీకి ఇచ్చి మేము సర్వే చేయించినాం, అక్కడ ఉన్న ముస్లింలు అంతా బీసీ కావాలని కోరుకుంటున్నారని డ్రామా చేసి ఇప్పుడు ఈ హైదరాబాద్ సీటు బీసీలకు ఇస్తారు. బీసీలకు ఇచ్చి బీసీలకు మేము 4 టికెట్లు ఇచ్చినామని చెప్పుకుంటారు. ఏ ఉపయోగం అది? ఓడిపోయే సీటు. అరే మీకు ఎదురుగా ఉన్న పార్టీలో ఒక ఆయన 6 ఇచ్చిండు, ఇంకొక ఆయన 5 ఇచ్చిండు, మరి ఉండాలి కదా, మీకు కనీసం ఆలోచన రావాలి కదా. కరీంనగర్ నుంచి తీన్మార్ మల్లన్నకి టికెట్ ఇవ్వబోతున్నారు అనేది ఒక డ్రామా. ఆయనకి ఏడిస్తారు కరీంనగర్ నుంచి, ఇవ్వరు ఆయనకి. మళ్ళీ అక్కడ ఒక రెడ్డినో ఒక వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడినో పెడతారు. అక్కడ డౌటే లేదు అందులో. మీరు చూడండి, ఇంకేమన్నా ఇట్లాంటి మనం పెద్ద చర్చ చేస్తే ఏమన్నా చెప్పలేమేమో, కానీ ఇది పెద్ద చర్చ, ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తే చెప్పలేం. కరీంనగర్లో తీన్మార్ మల్లన్నకు టికెట్ అన్నది ఆయన భువనగిరి నుంచి తప్పించడానికి, అంతకు మించి ఏం లేదు. అక్కడ నువ్వు సైలెంట్గా ఉండి ఇంకున్నది కదా కరీంనగర్ ఉండదని చెప్పడానికి ఆడ చామల కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టి ఇక్కడ ఇటు తిప్పినారు. ఆ కరీంనగర్లో మళ్ళీ ఆడ ప్రవీణ్ రెడ్డికో ఇంకొక ఆయన రాజేందర్ రావుకో ఆయనకో ఈయనకో టికెట్ ఇచ్చే అవకాశమే ఉన్నది. మళ్ళీ దీనికి సర్వేలు, సునీల్ కనుగోలు, అంత పెద్ద డ్రామా ట్రాష్ ఇదంతా. వాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళు టికెట్లు ఇచ్చుకుంటున్నారు. ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి. మీరు చూడండి దయచేసి, మీరు చూడండి, భువనగిరి గురించి మాట్లాడదాం మనం. భువనగిరి నియోజకవర్గంలో ఎవరికండి టికెట్ ఇచ్చింది? చామల కిరణ్ కుమార్ రెడ్డి. చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈయన రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఆయనది తుంగతుర్తి నియోజకవర్గం, శాలిగౌరారం ఏమో. బేసిక్గా ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఈయన పేరు ఎవరికి తెలియదు చాలామందికి. సరే తెలుసో తెలీదో కాంగ్రెస్ పార్టీ కొంత బలంగానే ఉన్నది, అడ్వాంటేజ్ అవుతుందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఆలోచించండి, బీసీలు ఆలోచించండి. ఇక్కడ ఇంకొకరు పోటీలో ఉన్నారు, బూర నర్సయ్య గౌడ్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి అంటే అది వదిలిపెట్టండి, ఎందుకంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఆ పార్టీ టోటల్ క్లోజ్ అయిపోయింది. ఈ ఫోన్ ట్యాపింగ్లు, జనాన్ని సంపడాలు, ఈ వ్యవహారంతో ఖతమైపోయింది ఆ పార్టీ. సో ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం చాలా క్లియర్గా కనబడతా ఉన్నది. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన రెడ్లు భువనగిరి పార్లమెంట్ పరిధిలో 87,000 మంది ఉన్నారు. బూర నరసయ్య గౌడ్ బీసీలు మొత్తం వదిలిపెట్టండి, కేవలం భువనగిరి పార్లమెంట్ పరిధిలో
గౌడ్ సామాజిక వర్గానికి మన గౌన్లోళ్ళంతా కలిస్తే 3 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల మంది ఉన్నారు. ఈ 3 లక్షల మంది ఈయనకు ఎందుకు ఓటేయాలండి? ఓట్లు ఎవరివి, సీట్లు ఎవరికి ఇస్తున్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఇంకా మనకి సిగ్గు రాకపోతే చచ్చిపోవడం మేలిగా, నీళ్ళేని బాయిల దూకడం మేలు. మనం ఇంకా మనకి సిగ్గు రాకపోతే 3 లక్షల మంది గౌడ సామాజిక వర్గానికి చెందిన మన గౌన్లోళ్ళ మనం ఉండగా మరి ఎవరికి టికెట్ ఇచ్చినారు? ఇప్పుడు బూర నర్సే గౌడు వీళ్ళ ఓట్లే 3 లక్షలు ఉంటాయి గౌడ్స్. మరి 3 లక్షల మంది ఈయనకు ఎందుకు ఓటేయాలా? ఒకసారి మరి ఎందుకు మనల్ని పరిగణలోకి తీసుకోరు? ఇంకా మిగతా సామాజిక వర్గాలు, పద్మశాలి సామాజిక వర్గం ఓటు బ్యాంక్ చాలా మెజారిటీ ఓటు బ్యాంక్, అక్కడ వాళ్ళకి టికెట్ ఇవ్వరు. యాదవ్ ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున ఉన్నది, వాళ్ళకు టికెట్ ఇవ్వరు. మున్నూరు కాపులు ఉన్నారు, వాళ్ళకి టికెట్ ఇవ్వరు. ఎంబీసీ కులాలు ఉన్నాయి, చివరికి వాళ్ళకి టికెట్ ఇవ్వరు. మరి ఇప్పుడు కేవలం వీళ్ళే 3 లక్షలు ఉంటే మనం మొత్తం కలిపితే ఎంత కావాలా? అందరు బీసీలు కలిపితే ఎంత కావాలా? 90% ఎబో 90% పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఓటు బ్యాంక్ అక్కడ ఉన్నది. కేవలం బీసీల ఓటు బ్యాంక్ 50 నుంచి 60% ఓటు బ్యాంక్ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నది. ఎవరికి ఇచ్చినారు టికెట్? ఎవరికి ఇచ్చినారు టికెట్? రాజగోపాల్ రెడ్డి భార్యకు కావాలా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి అన్న కొడుక్కి కావాలా? ఈ డిస్కషన్లో వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. మళ్ళీ నీకు ఆయన మంత్రి, నువ్వు మంత్రి కావాలని అడుగుతున్నావు, మళ్ళీ నీకు మంత్రి ఇచ్చి మళ్ళీ నీ భార్యకి టికెట్ ఇస్తే ఎట్లా అని అంటే, సరే నాకు ఇది వద్దు కానీ నాకు మంత్రి పదవి వీరుజాలని ఆయన అక్కడ ఆగిపోయాడు. ఆయన ఆగిపోయి ప్రెస్ మీట్ పెట్టిన బీసీకి టికెట్ అడిగిన. మధు యాష్కి గౌడ్ ని పెట్టాలని అనుకున్నా, మరి మధు యాష్కి గౌడ్కి ఎందుకు ఇవ్వలే? సరే పోనీ అట్లనే కానివ్వండి, మధు యాష్కి గౌడ్కి ఎందుకు ఇవ్వలే? సో దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఓట్లు మనవి, సీట్లు మాత్రం వాళ్ళకి పోతున్నాయి. అందుకే ఎందుకు ఓటేయాలో ఆలోచించండి. ఎందుకు ఓటేయాలో భువనగిరి పార్లమెంట్ పరిధిలో వీళ్ళు ఇచ్చిన టికెట్ ఎవరికి ఇచ్చినారో వాళ్ళకి ఎందుకు ఓటేయాలో ఒక్కసారి ఆలోచించండి. 3 లక్షల మంది ఓటు బ్యాంక్ ఉన్న గౌడ్స్ ఆలోచించండి. ఇట్లా మాట్లాడుకుంటే నేను తయారు చేసిన దాంట్లో ఫస్ట్ ఇప్పుడు 4 జాబితాలు ప్రకటిస్తే ఫస్ట్ జాబితాలో ఒక బీసీకి ఇచ్చారు, రెండో జాబితాలో ఒక బీసీ, మూడో జాబితాలో ఒక బీసీ, 4వ జాబితాలో హైదరాబాద్కి ఒక బీసీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 4 సీట్లు ఇచ్చినామంటారు. ఈ 4 సీట్లు గెలిచే స్థానాలు చెప్పండి. ఒకవేళ పుసుక్కుని ఓడిపోతే బీసీలకు ఇచ్చినామే, వాళ్ళు ఓడిపోయారు, మనం ఏం చేస్తాం? సో ఇట్లా ఇంకో నేను కొన్ని కీలకమైన పాయింట్స్ రాసిన. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఈయన క్యామ మల్లేష్ కురుమ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు 1,00,000 ఉన్నాయి. ఆడ 1,00,000 ఓట్లు ఉన్నాయి. మరి ఎవరిని తెచ్చిపెట్టినారు? ఎవరికి మీరు సీట్ ఇవ్వాల్సింది? మరి మనకెందుకు సిగ్గు లేదు? మనం సైలెంట్గా ఉండి మనం ఓట్లు వేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది విన్న కింద కామెంట్స్ పెడతా ఉంటారు, నువ్వు దానికి అమ్ముడు పోయినావు, దీనికి అమ్ముడు పోయినావు, మా వాళ్ళు చాలా గొప్పోళ్ళు, మా లీడర్ హీరో. సావుర్రి దూకేనన్న. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి 87,000 ఓట్లు పడతాయి. ఒకవేళ వాళ్ళు కూడా అయ్యారు, ఎందుకు వేస్తారు? వీళ్ళు వాళ్ళ కోసం కూడా పనిచేసేటోళ్ళు కాదు. వీళ్ళు ఆ సామాజిక వర్గంలో ఉన్న పేద రెడ్ల కోసం పనిచేసే వాళ్ళు కూడా వీళ్ళు కాదు. అందుకే భువనగిరి నియోజకవర్గ ప్రజలారా ఆలోచించండి. మీ ఓటు మీరే వేసుకోండి దయచేసి. అక్కడ ఎవరైతే బీసీ అభ్యర్థి గెలవగలిగే అవకాశం ఉందో వెళ్ళిపోండి అటువైపుగా. ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక మహబూబ్ నగర్ ఎవరికి ఇచ్చినారండి? కాంగ్రెస్ రెడ్డి, మల్కాజ్గిరి రెడ్డి, చేవెళ్ళ రెడ్డి, భువనగిరి రెడ్డి, నిజామాబాద్ రెడ్డి, నల్గొండ రెడ్డి, ఖమ్మం రెడ్డి, కరీంనగర్ రెడ్డి లేదా వెలమ. మార్చుకోరాదు ఇక ఏముంది? ఆ బోర్డు తీసి ఇంకో బోర్డు పెట్టుకోరి. మీరు గేట్లు ఎత్తింది దేనికోసం అండి? గేట్లు ఎత్తింది రెడ్ల పునరేకీకరణ కోసమా? ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్లో బీజేపీ వాళ్ళు ఆల్రెడీ బీసీకి ఇచ్చినారు, అరవింద్ పోటీ చేస్తున్నాడు అక్కడ. మీరు ఎవరికి ఇవ్వాలి అప్పుడు? కౌంటర్గా ఒక బలమైన ఇంకొక బీసీ లీడర్కో ఇంకొకరికో ఇస్తే అట్లా ఒక సామాజిక సమీకరణాల దృష్ట్యా అవకాశం ఉంది. ఎవరికి ఇచ్చారు? జీవన్ రెడ్డికి ఇచ్చారు. జీవన్ రెడ్డి ఎవరు? 2014లో ఎమ్మెల్యే టికెట్, 18లో ఎమ్మెల్యే టికెట్, 19లో ఎమ్మెల్యే టికెట్, 23లో ఎమ్మెల్యే టికెట్, 24లో ఎంపీ టికెట్. 10 సంవత్సరాల్లో ఆయన 5 సార్లు టికెట్లు. మొత్తం ఆయన 11వ సారి మొన్నటితో పోటీ చేయడం.
మళ్ళీ ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చినారు. క్యాండిడేట్సే లేరా ఇక మీ దగ్గర? ఇంకా అసలు చాలా ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఇంకొక పాయింట్, మెదక్లో నీలం మధుకి ఇచ్చినారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, నీలం మధుకి ఇచ్చినారు. నేను మొన్ననే డిమాండ్ చేసిన, మెదక్ జిల్లాకి ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెట్టాలి. పెట్టే దమ్ముందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వెళ్ళే దమ్ముందా? ఎందుకు? ఎవరు ఈయన? బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఆయన వెంకట్రామిరెడ్డి. వెంకట్రామిరెడ్డి ఎవరండి? వెంకట్రామిరెడ్డి ఎవడు? వెంకట్రామిరెడ్డి ఎవరు? పొంగులేటికి వియ్యంకుడు. వాళ్ళ బ్రదర్ ఆర్ సంథింగ్, వాళ్ళ బ్రదర్కి సంబంధించిన కూతురునో కొడుకునో వాళ్ళు వియ్యం పొందుకున్నారు ఇద్దరు. ఆయన వియ్యంకుడు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీలం మధు గెలవాలనుకుంటాడా, లేదు వెంకట్రామిరెడ్డి గెలవాలనుకుంటాడా? అందుకే నేను అంటున్నాను కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అడిగండి, నీలం మధుని గెలిపించడానికి ఇన్ఛార్జ్గా పెట్టండి, డబ్బులు కూడా ఉన్నాయి కదా, డబ్బులు కూడా ఖర్చు పెట్టించండి. సికింద్రాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీసీ, మున్నూరు కాపు. దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క సీట్ కాంగ్రెస్ గెలిచిందా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో? దానం నాగేందర్ గెలవడానికి 1% అన్న అవకాశాలు ఉన్నాయా? లేవు. మళ్ళీ దానం నాగేందర్ బీసీకి ఇచ్చినామని చెప్తారు. ఇంత దుర్మార్గంగా మనం మోసపోతున్నా కూడా మనకి సిగ్గు రాకపోతే ఎవడు బాగు చేయాలి మనల్ని? దయచేసి ఈ సంఘాలు ఈ ప్రెస్ మీట్లు పెట్టుడు, ఈ దందాలు చేసుడు బంద్ చేయరు. నేను అందరిని అనట్లేదు, కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్నా. దయచేసి మీరు చాలా పెద్దవాళ్ళు కావచ్చు, మీరు చాలా పబ్లిక్ లైఫ్లో ఉండొచ్చు, మేము ఎంతో చేసినామని మీరు గొప్పలు చెప్పుకోవచ్చు. ఓకే, బాగానే చేసి ఉండొచ్చు, చాలా సమస్యల్ని మీ వల్ల చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కావచ్చు. మీరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. మీరు మీ లక్ష్యం నుంచి, మీరు అనుకున్న ఆ లక్ష్యం నుంచి మీరు బయట తప్పుకున్నారు. మీరు కేవలం ఎలక్షన్స్కి ముందే ఈ బీసీ నినాదం ఎత్తుకొని బీసీలని మోసం చేస్తున్నారు. అందుకే బీసీలకు కూడా నమ్మకం లేకుండా పోయింది. ఎవరన్నా బీసీ నినాదం ఎత్తుకున్నా బీసీలకు నమ్మకం లేదు. వీళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు బై ఎలక్షన్లకు ముందు అనుకునే సిచ్యువేషన్కి వచ్చింది. నేను ఇంతసేపు మాట్లాడిన తిన్మార్ మల్లన్న కూడా మాట్లాడాలా ఇమీడియట్గా. మీరు ఏ బీసీ వాదాన్ని మీరు గతంలో తీసుకున్నారో ఆ బీసీ వాదాన్ని మీరు పార్టీ లైన్లో ఉండి మాట్లాడతారా, బయటకు వచ్చి మాట్లాడతారా? ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేనేమి మీ పార్టీకి వ్యతిరేకంగానో ఇంకోటి ఒక హెచ్చరికలాగా తీసుకోండి. ఒక మంచిగా మాట్లాడుతున్నాడు, ఇది కరెక్టా కాదా ఆలోచించండి. ఇది ఈ పార్టీకి అనుకూలమైతే ఆయనకు కోవర్ట్ అని, ఆయనకు అనుకూలమైతే ఈయన కోవర్ట్ అని, ఈ డ్రామాలు ఈ వ్యాఖ్యలు బంద్ చేయడు దయచేసి. భువనగిరిలో గెలవగలిగే బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి భువనగిరి నియోజకవర్గ ప్రజలారా.